స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్రావు చెబుతారు. నర్సింగ్రావు, చెప్పండి, బీసీ రిజర్వేషన్లు తేలాకే ఏ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? దీనికి కారణం ఏంటి? ఎందుకు అలా డిసైడ్ చేశారు? స్వామి, వాస్తవానికి హైకోర్టు ఈ నెలాఖరు వరకు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి గడువు విధించింది. వాస్తవానికి ఆ దిశగానే ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. ఇక ఆ మేరకు ఈ నెలాఖరు వరకు ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేసింది. అటు ఎన్నికల సంఘం కూడా అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసింది. ఓటర్ల జాబితాను ప్రకటించింది. గ్రామ పంచాయతీల వారీగా, ఎంపీటీసీల వారీగా అంతా ఆ ప్రక్రియనంతా కూడా పూర్తి చేసింది. రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఇక ఎన్నికల నిర్వహణ కూడా సంసిద్ధం అయిపోయింది. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘము ప్రభుత్వం ఇచ్చినటువంటి సిగ్నల్స్ మేరకు ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఒకవైపు బీసీ రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అందుకోసము ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపించింది. గవర్నర్ కేంద్రానికి పంపించారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అది పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు వెళ్ళింది. గవర్నర్ దాన్ని కేంద్ర హోంశాఖకు పంపించారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశంలో రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లకు ఉన్నటువంటి ఫీజు 50% రిజర్వేషన్ల ఫీజుకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ కూడా దాన్ని కూడా గవర్నర్ కు పంపించింది అసెంబ్లీ. అయితే ప్రతినిధుల అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని కూడా ప్రభుత్వం తీసుకుని వెళ్లి గవర్నర్ కలిసింది. మూడ్ ఆఫ్ ది హౌస్ ను దృష్టిలో పెట్టుకొని దానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా గవర్నర్ ను స్వయంగా కలిసి కోరింది. అయినప్పటికీ ఇప్పటి వరకు 42% రిజర్వేషన్లకు సంబంధించి ముందడుగు వేసే విధంగా ఇటు గవర్నర్ నుంచి ఆమోద ముద్ర లభించలేదు. ఒకవైపు చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి గ్రీన్ సిగ్నల్ ఇప్పటి వరకు లభించినటువంటి నేపథ్యంలో దానిపైన పాడో పేడో తేల్చుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే ఈ గడువు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో, హైకోర్టు విధించినటువంటి గడువు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కోర్టుకు వెళ్లి మరికొంత సమయాన్ని కోరేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. నేడు రేపు కోర్టు 1-2 రోజుల్లోనే కోర్టును కూడా ఆశ్రయించబోతా ఉంది ప్రభుత్వం. రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.